నా వెంట నీ ఉంటే ఎంతో హాయిలే లలలా లలలలలలల హృదయాలు జత చేరి ఊగే వేళలో దూరాలు భారాలు లేనే లేవులే నీవే నేనులే నేనే నీవులే నింగి నేల ఒకటాయిలే మమతలు వలపులు పూలై విరిసెలే మమతలు వలపులు పూలై విరిసెలే. అందరికీ నమస్తే అండి. ఈరోజు మా గార్డెన్ చూపిస్తే చిన్న డౌట్ అడుగుదామని ఈ క్లిప్ అయితే పెట్టానండి. పెద్ద ఎలకలు వచ్చేసాయండి. రెండో ఒకటో తెలీదు. మొక్కలన్నీ కూడా కన్నం పెట్టేసింది, పాము పుట్టంత కన్నం. సో మందు వేశాను, అయినా సరే చూసారండి ఎంత పెద్ద కన్నం చేసిందో. మీకు ఎవరికైనా ఏమైనా తెలిస్తే తప్పకుండా నాతో ఆ టిప్ అయితే షేర్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే ఇది కాదండి. అందరికీ నమస్తే అండి. నా పేరు శైలజ. ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అయితే మరి మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మనందరిలో కూడా కామన్గా ఒక ప్రాబ్లం అనుకోవచ్చండి. ఇది ఎలాంటిదంటే ఒక చీమ లాంటిది అనమాట. ప్రాణాపాయం ఉండదు, కానీ ప్రతిరోజు ఏదో ఒక టైంలో కుట్టేస్తూ ఉంటుంది, మంట ఎక్కువగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరము కూడా ఈ చీమకైతే బాధితులమేనండి. అదే మొహమాటం. అందరిలో మంచి అనిపించుకోవాలనే తాపత్రయం వల్ల మనకి ఇష్టం లేకపోయినా ఇవ్వటానికి వెనకాడము, మన దగ్గర లేకపోయినా లేదు అని చెప్పలేము. మనకి కష్టంగా ఉన్నా కూడా ఆ పని చేయడానికి ఒప్పేసుకుంటాము. ఎందుకంటే అందరూ ఏమనుకుంటారో, మన గురించి చెడ్డగా అనేసుకుంటారేమో. సో ఇది అయితే చాలా ప్రాబ్లమేనండి. ఇది ఫ్యామిలీలోకి వస్తే మరీ బాధ. బయట వాళ్ళు అనుకోండి, ఏ స్నేహితులో జస్ట్ ముఖపరిచయం కలవాళ్ళు అయితే మనం ఈజీగా చెప్పేస్తాము, నో ప్రాబ్లం. కానీ ఇంట్లో వాళ్ళతో ఇలాంటి సమస్య వచ్చిందనుకోండి, వాళ్ళకి నో చెప్పలేక ఇటు చుట్టాల్లో ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారని సాధ్యం కాని పనులను కూడా నెత్తి మీద వేసేసుకొని విపరీతంగా స్ట్రెస్ అయిపోతూ ఉంటామండి. మొహమాటానికి పోయి నో చెప్పలేక వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారని చెప్పేసి చాలా స్ట్రెస్ అయిపోయి టెన్షన్ పడిపోయి లైఫ్ స్పాయిల్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. కారణాలు ఏవైతే అవనివ్వండి, ఇందులో ఆడ మగ కూడా తేడా ఏమీ లేదు. లేడీస్కి అయితే ఒకలాంటి సమస్యలు ఉంటాయి, జెంట్స్కి అయితే ఒకలాంటి సమస్యలు ఉంటాయి. అదే వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి, ఇంకా ప్రాబ్లం అయిపోతుంది. భర్తకి మొహమాటం ఎక్కువైతే భార్య సఫర్ అవుతుంది, భార్యకి మొహమాటం వల్ల ఆవిడే సఫర్ అవుతుంది. పిల్లల దగ్గర చెడ్డ అయిపోతామేమో అని చెప్పేసి వాళ్ళు ఫోన్ చూస్తున్నా, టీవీ చూస్తున్నా, వాళ్ళ ఫ్రెండ్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఇంట్లో రెస్పెక్ట్ ఇవ్వకపోయినా మమ్మీ తిడతాదని చెప్పేసి డాడీ చూసి చూడకుండా వాళ్ళ దగ్గర మంచిగా ఉంటూ అలా ఉండకూడదు. అలాగే డాడీతో చెప్తానని చెప్పేసి ఆయన మీదే మొత్తం అంతా వదిలేసి పిల్లలతో మంచిగా మదర్ కూడా ఉండకూడదండి. ఇక్కడ పిల్లల్ని కట్ చేయాల్సిన బాధ్యత అయితే ఎవరికి వారే ఇండివిజువల్గా తీసుకోవాలి. అండ్ ఇద్దరూ కలిసి తీసుకుంటే చాలా సంతోషం. కానీ మొహమాటానికి పోయి వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు అయితే పిల్లలు ఈ లాజిక్ తెలుసుకుంటారండి. సో డబుల్ గేమ్ ఆడేస్తారు. వాళ్ళు పసిపిల్లలండి, వాళ్ళకి ఏం తెలుస్తుంది. అండ్ చిన్న వయసులోనే పిల్లలు కనుక ఏదైనా వంపేశారనుకోండి, అది ఖచ్చితంగా క్లీన్ చేయమని చెప్పాలండి. క్లీన్ చేస్తున్నప్పుడు మీరే ఇబ్బంది పడిపోయి వాళ్ళతోటి అయ్యయ్యో ఈ ఒక్కసారికి అయిపోయిందమ్మా ఇంకెప్పుడు చేయకు, నేను క్లీన్ చేస్తానని జాలి పడ్డారనుకోండి, సో వాళ్ళకి ఆ విషయం సగంలోనే ఆగిపోతుందండి. ఇది చాలా జాగ్రత్తగా చూడాలి. ఇంకా చాలా ఉంటాయండి పిల్లల గురించి అయితే మనం వేరే ఎపిసోడ్ చేసుకుందాము. ఇక్కడ భార్యాభర్తలు వాళ్ళిద్దరి మధ్యలో అయితే ఎవరో చుట్టాలు వస్తామంటారు, ఈయన నో చెప్పలేరు, వాళ్ళు సడన్గా వచ్చేస్తారు. అంతవరకు ఒక ప్లానింగ్లో ఈవిడుంటారు. సో వచ్చిన వాళ్ళకి వండను లేరు అండ్ ఉండమన్నూ లేరు. ఉంటాయి కదండి, సడన్గా వాళ్ళు ఏదో దీని మీద వచ్చినప్పుడు అతను చెప్పగలిగి ఉండాలి, ఇవాళ మేము వేరే ప్లాన్ చేసుకున్నామనో లేకపోతే మీరు ఈ ఒక్కసారికేనో చెప్తే ప్రాబ్లం ఉండదు. కానీ 1-2 సార్లు అయితే పర్వాలేదండి. కొంతమంది ఉంటారండి ఎప్పటికప్పుడే వచ్చేస్తూ, దగ్గరలోనే మీటింగ్ ఉన్నా, దగ్గరలోనే పెళ్ళున్నా, లేకపోతే వేరే దగ్గర ఏదైనా పని ఉన్నా కూడా ఈ ఇల్లు దగ్గరని చెప్పేసి ఈయన మొహమాటస్తుడని మంచివాడని చెప్పేసి ఈయనతో చెప్పి చిన్న చిన్న పార్టీలు అవి ఇక్కడే అలవారు అనుకోండి. సో అప్పుడు ప్రాబ్లం చాలా ఎక్కువైపోతుందండి. ఆ టైంలో వైఫ్ నో చెప్తే ఆవిడ గయ్యాలి, ఈయన మంచి ఆయన అయిపోతారు. సో ఈ విషయంలో కొన్ని విషయాలు అయితే భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకే మాట మీద వెళ్ళాలి. ఇది ఒక మాట అండి.
అందరికీ కూడా మొహమాటం ఒక పాలులోనే ఉంటుంది. ఎందుకంటే మీలోంచి పర్స్ ఎవరైనా తీసుకున్నారనుకోండి, మీరు ఒప్పుకుంటారా? ఎందుకని? మీ మనీకి అంత వాల్యూ ఉంది. మరి మీకేదైనా అడిగితే మీరు నో ఎందుకు చెప్పలేరు? మీ పర్సుకున్న వాల్యూ మీకు లేదా అండి? సో అంటే ఇది లేడీస్ కూడా వర్తిస్తుంది. నేను అలాగే ప్యూర్ వెజిటేరియన్ దగ్గరికి వెళ్ళి నాన్ వెజ్ తినమన్నారనుకోండి, ఏంటి ఈ టైంలో అయితే మీకు సిపాయిలు తిరుగుబాటు అందరికీ ఐడియా ఉంటుంది అనుకుంటాను. హిందూ ముస్లింలు ఏకమయ్యి తిరుగుబాటు చేసింది ఫస్ట్ టైం, బ్రిటిషర్స్ మీద తిరుగుబాటు చేసింది అయితే సిపాయిల తిరుగుబాటేనండి. కారణం ఏంటో తెలుసా? మనకి పవిత్రమైనది ఆవు, అలాగే ముస్లిమ్స్కి అసహ్యమైనది పంది అన్నమాట. ఆ పంది తాలూకా ఆవు తాలూకా ఫ్యాట్ని మరిగించి దాన్ని తూటాల్లోని ఒక చిన్నది జస్ట్ ఇట్లా కొరికి తీస్తే గన్ను పేలుతుంది అనమాట. దాన్ని పెట్టడం వల్ల ధర్మం పోతుందని చెప్పేసి వాళ్ళందరూ ఏకమయ్యి తిరుగుబాటు చేశారండి. చూడండి, ఎవ్వరూ కూడా ధర్మం కానీ నాశనం అవుతుందంటే ఒప్పుకోరండి. అంత గ్రేట్నెస్ ఉంది ఈ సిచ్యువేషన్లో. అయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది. వాళ్ళే కనుక ఇక్కడ మొహమాటం అనకూడదు, భయపడ్డారనుకోండి బ్రిటిషర్స్ ఏమంటారో అని, అసలు ఇండిపెండెన్స్కి పునాదే అక్కడ పడదేమోనండి. అండ్ ఇంకొంతమందికి నో చెప్పాలంటే ఏమో ఫ్యూచర్లో వాళ్ళతో అవసరం ఏమైనా వస్తుందేమో, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, అప్పుడు మనకి సహాయం చేయరేమో. సో మనం ఇది చేస్తామంటే రేపు పొద్దున్న వాళ్ళు మనకు పనికి వస్తారు. ఎవరు చెప్పొచ్చారండి ఫ్యూచర్ని? ఇప్పుడు మీరు ఇబ్బంది పడుతున్నారు, మీకు ఇష్టం లేదు, మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకుంటూ హెల్ప్ చేయాల్సి వస్తే దాన్ని మీరు నో అనే చెప్పాలండి. అలానే లేడీస్ అనుకోండి, ఒక స్వీట్ ఇష్టము ఎవరో తెచ్చి ఇచ్చారు, చాలా రోజుల నుంచి అసలు ఆ స్వీట్ గురించే మీరు మర్చిపోయారు, కానీ ఇష్టము సడన్గా ఇంట్లోకి వచ్చింది. అప్పుడు మీరు దాన్ని మీ పిల్లలకనో మీ భర్తకనో మీ ఇంట్లో ఉండే వాళ్ళకనో ఉంచండి, కానీ అందులో మీరు తినాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా తినాలి. మీరు వదిలేసి వాళ్ళందరికీ, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారండి, అతి మంచితనం. కానీ మళ్ళీ ఆ స్వీట్ దొరకదు అన్నప్పుడు మీరు కొంచెం టేస్ట్ చూసి వాళ్ళకి ఇవ్వడం వల్ల కొంపలేమీ అంటుకోవండి. ఇప్పుడు అందరి ఇళ్ళల్లో కూడా బీన్ చైర్ ఉంది కదండి, చాలా కంఫర్ట్గా ఉంటుంది కూర్చునే వాళ్ళకి. ఆ బీన్ చైర్ ఏంటంటే ఎవరు ఎటువైపు కూర్చున్నా, ఎవరు ఎలా దాని మీద నలిగిపోయినా అది చక్కగా అడ్జస్ట్ అవుతుంది అనమాట. మొహమాటస్తులు కూడా ఇంచుమించు అట్లనే సఫర్ అవుతారండి. అక్కడ దానికి ప్రాణం లేదు కాబట్టి ఓకే, కానీ మనకి ప్రాణం ఉంది కాబట్టి అట్లీస్ట్ మనం చెప్పుకోవాలండి. అంటే మన వీక్నెస్ అవతల వాళ్ళకి చెప్పవచ్చు, నో ప్రాబ్లం, కానీ ఎంతవరకు? ఒక లిమిట్ వరకు. అండ్ దానివల్ల మీకు నష్టం లేకపోతే, సపోజ్ చూడండి, మొసలి చాలా క్రూయలే కదండి, అంటే కానీ దాని వీక్నెస్ ఏంటంటే నోట్లో ఏదైనా ఇమిడిపోయింది అనుకోండి పళ్ళల్లోని, వాటిని తీసుకోలేదనమాట. ఏం చేస్తుందంటే అప్పుడు నోరు ఇట్లా తెరుచుకొని కూర్చుంటుంది. ఏదైనా బర్డ్ ఇంకోటి వచ్చి దాని నోట్లో ఉండే ఆ చెత్తని, పళ్ళల్లో ఇరుక్కున్న ఆ చెత్తని అయితే బయటకు తీస్తాయి. అలా అనేసి ఆ నోట్లోకి వచ్చినవి నోరు మూసుకొని అది క్లీన్ చేయాలి తప్పించి, ముసలిని ఏమాత్రం హర్ట్ చేసినా అది నోరు మూసింది అనుకోండి, వీటి పని అవుట్ అనమాట. సో మన మొహమాటం కూడా ఆ విధంగానే ఉండాలండి. స్నేహితులతోనో పరిచయస్తులతోనో వచ్చే మొహమాటం కంటే కూడా మన రక్త సంబంధికులతోనో భార్యాభర్తల్లోనో మొహమాటం, అంటే పెళ్ళైన కొత్తలో మొహమాటం ఉండడం వల్ల ఓకే, కానండి తర్వాత అయితే కొంతవరకు మిమ్మల్ని మీరిద్దరూ కూడా అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళడంలోనే ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుందండి. ప్రతి ఒక్కరికి ఎవరి ఫ్యామిలీ వాళ్ళకు ఉంటుంది. ఫ్యామిలీలో సపోజ్ ఏమైనా కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, మీరు మీ భర్త ఇద్దరు డిస్కస్ చేసుకొని ఒక్కసారి దాన్ని బయటికి చెప్పడానికైతే ఖచ్చితంగా ట్రై చేయాలండి. మొహమాటం పడిపోయి భయపడిపోయి ఇంకోటి అనుకొని మనసులోనే దాచుకుంటే డిస్టెన్స్ పెరిగిపోతుంది. మొహమాటం లేని వాళ్ళు కూడా ఉన్నారండి, వడ్డీ వ్యాపారస్తులు, మార్వాడి వాళ్ళు, సేల్స్ మెన్లు, వీళ్ళందరూ మనం ఎంత చిరాకు అంటే వీళ్ళకి అస్సలు మొహమాటం ఉండదండి. సపోజ్ ఒక వ్యాపారి అమౌంట్ ఇచ్చిన తర్వాత వసూలు చేయడానికి ఏ రేంజ్కైనా వెళతారండి. వాళ్ళు అస్సలు అవతల వాళ్ళు బాధపడతారనో ఇంకోటో, ఎందుకంటే వాళ్ళు ధనానికి ఇచ్చినంత వాల్యూ యువతల వాళ్ళు దీనికి ఇవ్వరండి. అది వాళ్ళ వృత్తి ధర్మం. అట్లనే సేల్స్ మెన్ ఉన్నారనుకోండి, మనం చిరాకు పడతామనో కోపం పడతామనో అస్సలు వాళ్ళు ఆలోచించరండి, నవ్వుతూనే సమాధానం ఇస్తారు. అండ్ ప్రతిసారి కూడా మనం నో చెప్తామని తెలిసినా కూడా అడుగుతారండి. ఒక్కోసారి మొహమాటానికి పోయి మనమే ఆ ప్రోడక్ట్ తీసేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇంట్లో అయితే ఎదుటివారికి ఏదైనా చెప్పేటప్పుడు మీ మొహమాటానికి పోయి మీరు మంచిగా ఉండాలని చెప్పి దాన్ని వేరే వాళ్ళ మీదకి తోసేయకండి. సపోజ్ మీ పిల్లలు అల్లరి చేస్తుంటే దాన్ని కంట్రోల్ చేయాలనో, ఫోన్ తక్కువ చూడాలి మీకు చెప్పాలనిపిస్తే అది మీరు డైరెక్ట్గా వాళ్ళతో చెప్పాలి తప్పించి ఇలా చేస్తే అమ్మకు కోపం వస్తుంది, ఇలా చేస్తే నాన్నకు కోపం వస్తుంది మాత్రం అస్సలు చేయకండి. ఎందుకంటే మీరు వాళ్ళతో డైరెక్ట్గా చెప్పగలిగిన రోజే అది చెడ్డ విషయము, తప్పు అని వాళ్ళు తెలుసుకుని వాళ్ళు కూడా ఫ్యూచర్లో
అలానే బిహేవ్ చేస్తారండి. వాళ్ళకు కూడా మొహమాటం అనే జబ్బుని మనము ఇవ్వకూడదు కదండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఏది కరెక్ట్ ఏది రైటు, తప్పు అయితే ఎలా చెప్పాలి. మీకు అర్థమవుతుందా అండి? మీ పిల్లలకి మీరు ఇటువంటి మంచి విషయాలు చెప్పడం వల్ల, నిర్మోహమాటంగా కొన్ని విషయాలు మీరు మాట్లాడడం వల్ల వాళ్ళు ఫ్యూచర్లో మళ్ళీ వాళ్ళు పెరిగి పెద్దయి ఇలాంటివన్నీ ఫేస్ చేస్తారు కదండి. వాళ్ళైనా హ్యాపీగా ఉంటారు. అండ్ ఎప్పుడైనా సరే మీ వైపు నుండి తప్పుంటే ఖచ్చితంగా ఒప్పుకోండి. అండ్ మీకు నచ్చనిదో, మీ తాహతకి చాలా ఎక్కువైనదో, లేకపోతే మీకు కష్టతరమైనదో, మీకు ఇష్టం లేనిదో ఏదైనా సరే మీరు ఎదుటివారి కోసం చెయ్యాల్సి వస్తే నిర్మోహమాటంగా చక్కగా అవతల వాడిని హర్ట్ చేయాల్సిన పని లేదండి. ఈ విషయంలో నెమ్మదిగా చెప్పొచ్చు. మరీ అర్థం చేసుకోలేని వాళ్ళైతే కొంచెం గట్టిగానే చెప్పొచ్చండి. ఏంటి ఒకరికి నో చెప్తే వాళ్ళు మనతో మాట్లాడరు, మనకి హెల్ప్ చేయరు, మనకి ఇది అనుకుని మీరు జీవితకాలం వాళ్ళకి వంగి వంగి సలాం కొడితే అటువంటిది వేస్టేనండి. ఇది తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిది అనమాట. మీరు ఏదో చిన్నది అన్నారని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారనుకోండి, మీరు నో చెప్పారని వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టేశారనుకోండి, ఇంకా ఫ్రెండ్షిప్పే ఉందండి. మీ కష్టాన్ని కూడా అర్థం చేసుకుని వాళ్ళు మసులుకుంటేనే కదా మీ ఫ్రెండ్షిప్ జీవితకాలం నిలబడేది. అండ్ ఒకసారి మీరు ఏదైనా విషయంలో నో చెప్పారు అంటే ఖచ్చితంగా అదే విషయాన్ని ఎప్పుడైనా సరే మీరు నో చెప్తారు అనే విషయం వాళ్ళకి తెలియాలండి. అర్థమై కాదన్నారు కదండి, వచ్చేసారి మళ్ళీ అడగడం, వచ్చేసారి మళ్ళీ అడగడం, అలా ఏం కాదండి. ఒకసారి నో అంటే అది నోయే, అది మీకు ఎప్పటికీ ఇష్టం లేదు. అంటే మీ ఫ్రెండ్ మాటికి డబ్బులు అడుగుతున్నాడు, ఇప్పుడు మీరు ఇచ్చారు, ఇచ్చిన వెంటనే వాడికి ఇచ్చేసాను అన్న ఫీలింగ్ మీలో ఉంది, వాడు ఎప్పుడు ఇస్తాడు అన్న భయం మీలో ఉంది. ఆ తర్వాత వాడిని అడగలేరు, అలా అనేసి మీరు స్థిమితంగా ఉండలేరు. సరే ఒకసారికి ఏదో లేవని ఏదో నో చెప్పారనుకోండి, ఇంకొక వారంలోనో 10 రోజుల్లోనో మళ్ళీ వచ్చి అడుగుతారు, మళ్ళీ ఇంకో 20 రోజుల్లో మళ్ళీ వచ్చి అడుగుతారు. మీకు అర్థమైందండి. మీకు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేదు అంటే మీరు ఖచ్చితంగా నేను అమౌంట్ అయితే ఇచ్చే స్టేజ్లో లేను అని మీరు చెప్పాలి. ఒకవేళ మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండి ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటే, మీకు నిజంగా అంత నమ్మకమే ఉంటే, అతను కూడా మీకు అప్పుడప్పుడు ఇచ్చేవాళ్ళు అయ్యి ఉంటే, అది మీ ఇద్దరి మధ్య, అంటే ఇక్కడ జెండర్ని మీరు స్పెసిఫిక్గా తీసుకోకండి. ఇరుగు పొరుగు షుగర్ అనో టీ పౌడర్ అనో లేని ఉంటాయి కదండి, ఎప్పుడైనా సరే సడన్గా అవసరం ఇలా ఇచ్చేటప్పుడు కూడా మనము చూసుకోవాలని. గ్లాసు షుగర్, కందిపప్పు, చింతపండు, ఎండుమిరపకాయలో ఏదో ఒకటి మళ్ళీ వెనక్కి వచ్చేస్తే పర్వాలేదండి, 1-2 సార్లు ఊరుకున్నా పర్వాలేదు. కానీ ఇదే కంటిన్యూ అయితే మీరు అప్పుడు 1/2 kg ప్యాకెట్ ఏదైనా ఉంటే ఇచ్చారనుకోండి, మళ్ళీ వెనక్కి హ్యాపీగా అడిగి తీసుకోవచ్చండి. ఇది ఒక ఎగ్జాంపుల్. ఆఫీస్లో అయితే మీరు ఖచ్చితంగా చెప్పొచ్చండి. మీ ఫ్యామిలీతో ఏదైనా ప్రోగ్రామ్ ఉందనుకోండి, ఆఫీస్లో ఒకసారి ఎమర్జెన్సీ వర్క్ వచ్చిందనుకోండి ఓకే, కానీ మీరు ఇష్టం లేకనో, మీ మీద ఏదో డామినేషన్తోనో, లేకపోతే మీరు కొంచెం మొహమాటస్తులనో, మీరు నో చెప్పలేరన్న విషయాన్ని మీ కొలీగ్సో మీ బాసో ఎవరో కనిపెట్టేసి పదే మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఆఫీస్లోనే పెట్టారనుకోండి, మీరు అందువల్ల సఫర్ అవుతున్న వాళ్ళైతే ఖచ్చితంగా మీరు బయటికి రావాలండి. ప్రతి ఒక్కరిని ప్లీజ్ చేయడము, ప్రతి ఒక్కరిని సంతోషంగా ఉంచాలనుకోవడం, అందరి దగ్గర మంచిగా ఉండిపోవాలనుకోవడం, వీటి వల్ల మీరు సుఖపడరండి. మీరు సుఖపడరు. మీ సంతోషము, మీ ఫ్యామిలీ సంతోషము ఇవి చూసుకుంటేనే కదండి మీరు బయట వర్క్లో చేయగలుగుతారు. కొన్నింటి దగ్గర అయితే మాత్రం అంటే దీన్ని మీరు బ్యాలెన్స్ చేయగలగాలి. ఎవరిని ఎంతవరకు ఉంచాలన్నది మీకు తెలుస్తుందండి ఖచ్చితంగా. దీని గురించి మీరు బుక్స్ చదవచ్చు, వీడియోస్ చూడవచ్చు, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మీరు ఒకరికి లొంగి ఉండాల్సిన అవసరం లేదండి. అండ్ మిమ్మల్ని ఎవరైనా చెడ్డ అనుకుంటే దానివల్ల మీకు వచ్చిపోయే నష్టం అయితే అస్సలు ఏమీ ఉండదు. అలా కాకుండా మీరు నిస్వార్థంగా జీవిస్తున్నారని అవతల వాళ్ళని బాధపడడం మీకు అస్సలు ఇష్టం లేదని, ప్రతిసారి కూడా మీరు రాజీ పడుతూ ఇతరుల కోసం మాత్రమే బతికారనుకోండి, చాలా బాధపడిపోతారండి. అండ్ మిమ్మల్ని మీరు ఆత్మవంచన చేసుకున్నట్లే అవుతుంది. అండ్ మీకు దీనివల్ల మెంటల్గా కూడా పీస్ఫుల్గా ఉండదండి. అండ్ ఆలోచన విధానంలో దెబ్బతీసేస్తుంది. నెక్స్ట్ మీ మీద మీకే జాలి వచ్చేస్తుంది. మీకు ఎన్ని తెలివితేటలున్నా, ఎంత వ్యవహార జ్ఞానం ఉన్నా కూడాను మొహమాటం కనుక మీరు పడ్డారంటే మీరు లైఫ్లో కొంచెం వెనక అయిపోయినట్టేనండి. సో ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. అందుకైతే ఈ వీడియోని ఇక్కడే ముగిస్తున్నా అండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ రేపు మరి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాబు. నమస్తే.